నాకు బీఆర్ఎస్ పార్టీ వద్దు, బీజేపీ ముద్దనుకుంటూ ఉరికి మరి బీజేపీలో జాయిన్ అయ్యిండు ఆరూరి రమేష్ గారు. వర్ధనపేట మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ గారు బీఆర్ఎస్ పార్టీ వద్దని వెళ్ళిన తర్వాత ఏమైందో ఏమో కానీ మళ్ళీ తిరిగి వచ్చిర్రు, రాజీనామా చేసిర్రు. నన్ను ఇన్ని రోజులుగా బీజేపీ పార్టీ ఆదరించినందుకు కృతజ్ఞతలు, ఇప్పుడు నేను ఈ పార్టీకి రాజీనామా చేసేసి నేను వెళ్ళిపోతున్నా అనుకుంటూ నిన్న అఫీషియల్గా ఆయన పార్టీకి రాజీనామా కూడా చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత నిన్న ఈవినింగ్ నుంచి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన వ్యవహారం కూడా ఇది. బీజేపీకి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ సొంత గూటికి చేరడము, అసలు దీని వెనకాల సర్వత్రా విమర్శలు ఉన్నాయి. అసలు ఎందుకు వెళ్ళిండు, మళ్ళీ ఎందుకు వచ్చిండు, వద్దు అన్నా కూడా కేసీఆర్ కూర్చోబెట్టి మాట్లాడినా కూడా ఆరూరి రమేష్ గారు వెళ్ళడానికి గల కారణాలు ఏంటిది, మళ్ళీ ఆ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ పార్టీ నాకు ముద్దు, కేసీఆర్ గొప్ప నాయకుడు అనుకుంటూ మళ్ళీ తిరిగి రావాల్సిన గల కారణం ఏందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆరూరి రమేష్ గారి యొక్క నిన్నటి స్టేట్మెంట్ చూసుకుంటే, ఆరూరి ఘర్ వాపసి, బీజేపీకి మాజీ ఎమ్మెల్యే రమేష్ రాజీనామా, త్వరలో బీఆర్ఎస్లో చేరున్నట్టు ప్రకటన, వచ్చే ఎన్నికలో తమదే అధికారం అని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ షాక్ ఇచ్చారు. తెలంగాణలో తనకే కాదు తనలాంటి వాళ్ళెంతో మందికి తల్లి వేరు బీఆర్ఎస్ అని ఆరూరి రమేష్ తన చర్యలతో నిరూపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ సర్కారుకు ముచ్చెమటలు పట్టించి కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయనేందుకు సోమవారం నాటి ఈ పరిణామమే నిదర్శనం. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలను ప్రజలు చిత్కరించుకుంటూ బీఆర్ఎస్కు చేరుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు గ్రహించారు. అంటే జరుగుతున్న ఈ యొక్క పరిణామాలు కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరే కార్యకర్తల వ్యవహారాలు కావచ్చు, ఇవన్నిటిని చూసి ఆరూరి రమేష్ గారికి ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ పార్టీ అనేది తల్లి వేరు అనుకొని ఇప్పుడు చెప్తా ఉన్నాడు. ఇదే విషయంలో కేసీఆర్ గారు ఏమన్నారంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీ కాదని వెళ్ళిన వాళ్ళని మన ఎట్టి పరిస్థితుల్లో చేర్చొద్దు అని కేసీఆర్ కూడా కొంత స్టేట్మెంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరి నేను కొన్ని రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న కేసీఆర్ గారి యొక్క ఆధ్వర్యంలో నేను జెండా కప్పుకోబోతున్నా అనుకుంటూ ఆరూరి రమేష్ గారు చెప్పడం జరిగింది. మరి ఆయన తిరిగి మళ్ళీ వర్ధనపేట నియోజకవర్గం ఒకవేళ ఎస్సీ రిజర్వేషన్ అయితే ఆయన ఇక్కడి నుంచే కంటెస్ట్ చేస్తాడా, లేకుంటే కేసీఆర్ అతన్ని ఆహ్వానిస్తాడా, లేకుంటే మళ్ళీ ఏ విధంగా ఆయన తిరిగి వస్తున్నాడు అంటే ప్రజల కోసం వస్తున్నాడా, పార్టీ కోసం వస్తున్నాడా, లేకుంటే తదితర ఇంకా వేరే వ్యవహారాల గురించి వస్తూ ఉన్నాడా అంటే ప్రతి ఒక్కరికి సర్వత్ర విమర్శలు ఉన్నాయి. చాలా అంటే చాలా విమర్శలు ఉన్నాయి. అంటే ఆయన 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్లో కొనసాగుతూ పలు అభివృద్ధి సంక్షేమ పథకాలలో ఆ యొక్క ప్రజలను, ఆ ఊర్లను, ఆ యొక్క అన్ని వ్యవహారాలను నడిపిస్తూ కొంత అభివృద్ధి కూడా చేయడం కూడా జరిగింది. ఈరోజు మారుమూల గ్రామాల్లో కూడా కేసీఆర్ గారి యొక్క హయాంలో ఆరూరి రమేష్ గారి యొక్క అధికారంలో కొన్ని ఊర్లకు కూడా రోడ్లు శాంక్షన్ కావడం, గ్రామాల అభివృద్ధి కావడం అన్నీ జరిగినాయి. మరి పార్టీ వద్దనుకొని వెళ్ళాడు. మరి ఎందుకు వచ్చాడు అంటే, ఆ పార్టీలో ఉండ్రు కన్నా నా సొంత పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళుడు బెటరు, ఆ పార్టీలో ఉంటే ఎన్నో రకాలుగా సొంత కుటుంబం ఉన్నట్టు ఉంటుంది అనుకుంటూ ఈరోజు ఆరూరి రమేష్ గారు ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం, నేను పార్టీలో చేరుతున్నానని చెప్పడం, ఇవన్నీ బాగా హైలైట్స్ అవుతూ ఉన్నాయి. అసలు ఏ తీరున ఏ లెక్కన కేసీఆర్ మళ్ళీ చేర్చుకుంటాడు, అసలు ఏం జరగబోతుంది, ఇది ఓన్లీ పుకార్లు మాత్రమేనంటే ఇది మొత్తం ఆల్రెడీ అయిపోయింది. కేసీఆర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇంకో 2 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో చేరిపోతున్నారు. ఆ తర్వాత పాత నియోజకవర్గమే అప్పచెప్తారా, లేకుంటే వేరే నియోజకవర్గం అప్పచెప్తారా అనేది బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడైన కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. ఈరోజు ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ విలసిల్లిపోయారు. చాలా వరకు మాకు వర్ధనపేట నుంచి సరైన అండ, సరైన బలం లేకపోవడం ఎంతో బాధాకరం అనుకుంటూ ఆ కార్యకర్తలందరూ కొందరు కాంగ్రెస్లో విలీనమైపోయారు, కొందరు ఎటుపోవాలని అర్థం కాక వ్యవసాయం చేసుకుని ఉన్నారు. ఈరోజు ఎందరో మంది ఉద్యమకారులు ఆరూరి రమేష్ వెనకాల ఉండేది. ఆయన వెళ్ళిపోవడం ప్రతి ఒక్కరికి మనసు కుదిపేసిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఏం జరిగింది మిత్రులారా అంటే, ఇప్పుడు ఆయన పార్టీ మేర నేను రాత్రి చెప్పారో లేదో, చాలా వరకు మోస్ట్లీ ఇదే వర్ధనపేట నియోజకవర్గం చుట్టుపక్కల మండలాలందరూ ఏకమయ్యి అదే బీఆర్ఎస్ పార్టీకి బాస్ ఈజ్ బ్యాక్ అనుకుంటూ, మా హీరో ఈజ్ బ్యాక్ అనుకుంటూ, అన్నా వెల్కమ్ అనుకుంటూ ప్రతి ఒక్కరు బొకేలతోటి, కండువాలతోటి, శాలువాలతోటి అతన్ని పార్టీలోకి మళ్ళీ ఆహ్వానించే కార్యక్రమాలు నైట్ నుంచే సురు అవ్వడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు మంచి ఊపందుకుంది. ఏ విధంగా అంటే
చలికాలంలో కూడా వేడి పుట్టించేటట్టు రేవంత్ రెడ్డి రాజకీయాల్లో మంటలు పుట్టిస్తే సీట్ కమిషనర్ పేరుతోటి బీఆర్ఎస్ పార్టీని ముచ్చమటలు పట్టించే కార్యక్రమాలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడైన కేసీఆర్ గారు సైలెంట్ గా ఫామ్ హౌస్ లో ఉంటూనే మొదలుకే నరికేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీని. ఈ రోజు ప్రజలు థూ అని ఉమ్మేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ మీద. అదేవిధంగా సొంత కార్యకర్తలు ఈ పార్టీ ఉన్నా ఒకటే ఊసిపోయినా ఒకటి అనుకుంటూ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీని వీడి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలకు చేరుతా ఉన్నారు. మరి సీనియర్ మంత్రులు కూడా చాలా అసంతృప్తికి గురయ్యి వాళ్ళ యొక్క పేరుని డ్యామేజ్ చేస్తున్నారు అనుకుంటూ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మాకొద్దు అనుకుంటూ అధిష్టానానికి ఫిర్యాదు కావడం జరిగింది. రేవంత్ రెడ్డి ఏమో మొత్తం బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తానని ఆయన చెప్తా ఉన్నాడు. ఒకవైపు ఏమో బీజేపీ పార్టీ కూడా రాబోయే రోజుల్లో కూడా బ్రహ్మాండమైన అధికారాన్ని సాధించబోతుంది అనుకుంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ ప్లస్ బీజేపీ బీఆర్ఎస్ఏ మాకు కన్న తల్లి లాంటిది, ఆ పార్టీలో ఉంటే కుటుంబం లెక్క ఉంటుంది, ఆ పార్టీ తెలంగాణ గుండెకాయ అన్నట్టుగా ఈరోజు ప్రతి ఒక్క ప్రజలు కానీ ఇంక్లూడింగ్ పార్టీ మారిన ఎమ్మెల్యేలు కానీ ఈరోజు మళ్ళీ సొంత గూటిని వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు. ఇక ఆరూరు రమేష్ కనుక వర్ధనపేట శాసనసభ పరంగా నిలబడితే ఇక ఆయనకు తిరుగు ఉండదు, ఆయన ఆపే నాదుడే ఉండడు. ఆయన ఎట్లాంటి రచ్చ క్రియేట్ చేస్తాడంటే అటువంటి నైజంగల నాయకుడు ఇక ఎక్కడ లేదు ప్రస్తుతం చెప్పుకోండి. నాగరాజు పరంగా చూసుకుంటే కంపేరింగ్ బోత్ క్యాండిడేట్స్ ఆరూరు రమేష్ అండ్ నాగరాజు, కాంగ్రెస్ పార్టీలో నాగరాజు ఉన్నాడు కదా, కంపేరింగ్ చేసుకుంటే నాగరాజు 1% కూడా తూగడు, ఆరూరు రమేష్లా 1% కూడా తూగడు. ఇక నుంచి ఒకటి చెప్పాలంటే ఈరోజు వర్ధనపేటల ఈరోజు బస్టాండ్ కావచ్చు, వర్ధనపేటలో ఉన్న హైవేలు కావచ్చు, ఆ యొక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు, మున్సిపాలిటీ పేరుతోటి ఎంతో అభివృద్ధి వర్ధనపేటలో జరిగింది, ఎంతో అభివృద్ధి జరిగింది. ఇక చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మండలాల్లో ఆరూరు రమేష్ హయాంలో ఉన్నప్పుడు చాలా పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగడం జరిగింది. ఇక నుంచి వారు వన్ సైడ్ అని చెప్పుకోవచ్చు వర్ధనపేటలో అయితే. ఇప్పుడు ఆరూరు రమేష్కి ధీటుగా నిలబడే అంత దమ్ము ఎవరికి లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నాగరాజు కూడా లేదు, ఇప్పుడు ఎవరికి లేదు. మేబీ ఇక్కడ ఉన్న ప్రజా ఆదరణ చూసుకుంటే ఆరూరు రమేష్కి మామూలు ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేదు ఇక్కడ, ఇంక్లూడింగ్ యూత్ నుంచి మొదలు పెడితే ముసలోళ్ళ వరకు ఓ మంచి ప్రజల్లో పట్టున్న నాయకుడు. ఏదో ఆవేశానికి గురయ్యి ఉక్రోధానికి గురయ్యి ఉరికిపోయి బీజేపీలోకి వెళ్ళిండు. ఇక వెళ్ళిన పాపానికి నాదే తప్పైంది అనుకుంటూ మరి కేసీఆర్ గారిని నొప్పించి ఈరోజు ఇంకొక 2 రోజుల్లో పార్టీలో చేరే అవకాశం అయితే ఉంది.